కార్తీక దీపం సీరియల్ ముగింపుకు చేరువలో ఉంది. ఇక సీరియల్ను గబగబా ముగించేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇవాళ ఎపిసోడ్లో సెకండ్ జనరేషన్ కథ ఇక ఉండదని కన్ఫర్మ్ అయింది. ఈరోజు ఎపిసోడ్లో శరవేగంగా అందరూ ఒకరినొకరు కలుసుకున్నారు. రబ్బర్ బ్యాండ్లా సాగదీసి ఇంతకాలం ప్రేక్షకులకు విసుగు పుట్టించి ఊహించని విధంగా అందరికీ సర్ప్రైజ్నిచ్చేశారు. ఒకరికొకరు దగ్గరగా వచ్చినప్పటికీ కలుసుకోకుండా చేసి సడన్గా దీపే వచ్చి సౌందర్యాన్ని కలుసుకున్నట్లు ట్విస్ట్ ఇచ్చేశారు. దేవత సీరియల్ చివరి ఎపిసోడ్స్లో కథను ఎంత స్పీడ్గా తిప్పేశారో కార్తీక దీపంలో కూడా ప్రస్తుతం అలాగే చేస్తున్నారు. మరోవైపు మౌనిత చారుశీలకు కార్తీక్ కోసం ఆశపడితే నీ అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇస్తుంది. దొంగను వెంబడిస్తున్న శౌర్య హిమలకు అనుకోకుండా కార్తీక్ కంటపడతారు. అలా తండ్రిని హిమ శౌర్యులు కలుసుకుంటారు. ఒకే ఎపిసోడ్లో కథను ఇంత వేగంగా మలుపు తిప్పారంటే ఈ సీరియల్ ఈ శనివారంతో ముగియబోతోందని క్లారిటీ వచ్చింది. భోగి పండుగ నాడు పాత జ్ఞాపకాలకి శుభం పలికినట్లు కార్తీక దీపం సీరియల్ను కూడా భోగి పండుగ రోజే ముగిస్తారని తెలుస్తోంది. ఈ శనివారం నాడు కార్తీక దీపంకు శుభం కార్డు పడుతుందని అనిపిస్తోంది. ఇంత స్పీడ్గా సీరియల్ను చుట్టేస్తారని తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. కాకపోతే దాదాపు 6 నెలల పాటు పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి సీరియల్ కథను సాగదీశారు. అర్థం లేకుండా ఆ ట్రాక్ని పక్కకు వేసేసి మళ్ళీ పాత కథలోకి వచ్చి సీరియల్ను అక్కడే ముగించేయడం అనేది అలా చేయడం ఏం బాగోలేదని చెప్పుకోవాలి. కనీసం వాయిస్ ఓవర్తో అయినా చివరన మళ్ళీ సెకండ్ జనరేషన్ ట్రాక్లోకి వచ్చినట్లు చూపిస్తే బాగుంటుంది. ఇక దీపను బతికించేసి మళ్ళీ కార్తిక్ దీపల రీమ్యారేజ్తో సీరియల్ ముగిస్తారని క్లారిటీగా అర్థమవుతోంది. ఇక సెకండ్ జనరేషన్ ఉండకపోవచ్చనే అనిపిస్తోంది. దాదాపు 5 ఏళ్లకు పైగా మొదటి స్థానంలో నిలిచి ప్రతి వారం సక్సెస్ని అందుకుంటూ గుడ్ బై చెబుతున్న కార్తీక దీపం ముగింపు మీకెలా అనిపిస్తోందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి తెలుగు సీరియల్కు సంబంధించిన అప్డేట్స్ కోసం తెలుగు ఫ్లేమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.